హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నానండి. ఈరోజు అయితే నేను ఇంకొక టేస్టీ అండ్ హెల్దీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. ఇవి సొరకాయ దోశలు అండి. మన ఇంట్లో ఎప్పుడైనా మినపగుళ్ళు లేనప్పుడు ఒకసారి ఇలా సొరకాయతో దోశలు ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇలా డిఫరెంట్గా అప్పుడప్పుడు ట్రై చేస్తే కనుక సొరకాయ దోశలు అయినా కానీ ఇలా వాళ్ళకి చెప్తేనే తెలుస్తుందండి మనకి సొరకాయ దోశలు అని. అంత టేస్టీగా ఉంటాయి. నార్మల్ దోశలాగే చాలా పలచగా వస్తాయి. నేను చెప్పిన ప్రాసెస్లో మీరు కూడా ట్రై చేసి చూడండి ఒకసారి. చూసారు కదా ఎంత మెత్తగా చక్కగా పలచగా వచ్చినాయో. నేను దీన్ని అయితే ఇలా జింజర్ చట్నీ ఇంకా సొరకాయ చట్నీతో అయితే సర్వ్ చేసుకుంటున్నాను. నేను లేట్ చేయకుండా ప్రాసెస్ అయితే చూసేద్దాం. మరి దీనికోసం నేను ఒక 2 గ్లాసుల వరకు రేషన్ బియ్యం అయితే తీసుకుంటున్నానండి. దీనికి రేషన్ బియ్యం అయితేనే బాగుంటుంది. ఈ దోశలకైతే నేను మార్నింగే నానబెట్టుకుంటున్నాను. మీరు మార్నింగ్ చేసుకుంటే ఈ దోశలు కనుక నైట్ నానబెట్టుకోండి. లేదు ఈవినింగ్ చేసుకునేటప్పుడు అయితే మార్నింగ్ నానబెట్టుకోండి. రైస్ సరిపోతుంది. నేను ఒక పెద్ద సొరకాయలో హాఫ్ పార్ట్ అయితే తీసుకుంటున్నానండి. నేను హాఫ్ పార్ట్ నాకు ఇది ముదురుగానే ఉందండి. కొంచెం నేను ఆ ముదురుగా ఉన్న దాంట్లో మధ్యలో ఉన్న గింజలు మొత్తం తీసేసుకుంటున్నాను. ఇలా లేతగా ఉంటే కనుక మొత్తం అంతా సొరకాయ కూడా మనం వేసేసుకోవచ్చు. నేను 2 రకాలు చూపిస్తున్నాను చూడండి, ముదురుగున్నది లేతగున్నది. తర్వాత ఒక 1 స్పూన్ వరకు మెంతిపొడి అయితే వేసుకుంటున్నాను. నా దగ్గర మెంతిపొడి ఉంది కాబట్టి మెంతిపొడి వేసుకుంటున్నాను. మీ దగ్గర లేకపోతే మెంతులు యాడ్ చేసుకోండి ఒక 1 స్పూన్ వరకు. తర్వాత ఆ సొరకాయని ఇలా చిన్న చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకొని తర్వాత కొంచెం జీలకర్ర, తర్వాత జింజర్ ఇంకా కరివేపాకు, తర్వాత కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను. తర్వాత కొంచెం మెంతులు కూడా వేసుకుంటున్నానండి. ఇవన్నీ వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి మెత్తగా చక్కగా, ఎక్కడ ముక్కలు లేకుండా. ఇలా మిక్సీ పట్టేసుకొని ఒక బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నాను. సొరకాయ పేస్ట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు సోక్ చేసుకున్న రైస్ని కూడా వేసుకుంటున్నానండి. రైస్ కూడా మనకి ఎక్కడ ఒక రైస్ కూడా కనపడకుండా మొత్తం చక్కగా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. కొంచెం వాటర్ పోసుకొని నేను మెత్తగా అయితే మిక్సీ పట్టేసుకుంటున్నాను. చక్కగా పేస్ట్ లాగా వచ్చేలాగా మెత్తగా అయ్యే వరకు మిక్సీ పట్టుకోవాలండి. చూసారు కదా ఎక్కడ కూడా ఉండలు కానీ బియ్యం కానీ లేకుండా చక్కగా ఇలా అయితే మెత్తగా అయితే మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు మీకు కావాలంటే ఇందులో ఆనియన్ ముక్కలు కూడా యాడ్ చేసుకోండి. కానీ నేనైతే అప్పటికప్పుడే పెనం మీద ఆనియన్ ముక్కలు యాడ్ చేసుకుంటున్నాను. దీనిలో ఇప్పుడు సరిపడంత సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. నేను ఇవి దోశలు రెడీ చేసుకోవడానికి ఒక 4-5 గంటల ముందే పిండి రుబ్బుకొని పక్కన పెట్టుకుంటున్నానండి. లేదు మీరు అప్పటికప్పుడు చేసుకునే దోశలు అయితే కనుక కొంచెం బేకింగ్ సోడా వేసుకోండి. బేకింగ్ సోడా వేసుకోకుండా కావాలంటే కనుక ఒక 4-5 గంటల ముందే పిండిని కనుక మీరు మిక్సీ పట్టి పెట్టుకుంటే కొంచెం ఫెర్మెంట్ అవుతుంది. పిండి కూడా దోశలు మెత్తగా వస్తాయి. నేను అందుకని కొంచెం ముందే టిఫిన్కి ముందే అయితే దోశల పిండి అయితే ఇలా మిక్సీ పట్టి పెట్టేసుకున్నానండి. నేను ఈవినింగ్ వేసుకుంటున్నాను ఈ దోశలు, అందుకనే మార్నింగ్ నానబెట్టుకున్నాను. నేను ఇలా 1 బై 1 దోశని వేసుకొని మధ్యలో అయితే నేను ఆనియన్స్ అయితే వేసుకున్నానండి. నేను లేదంటే మీరు పిండిలోనే డైరెక్ట్గా వేసేసుకోండి. నేనైతే ఇలా సపరేట్గా అయితే వేసుకుంటున్నాను. నేను దోశ కరెక్ట్గా వస్తుందని అలా ఆనియన్స్ అయితే వేయలేదండి. నేను పిండిలో ఇలా సపరేట్గా వేసుకొని దోశ పోసుకొని దాని మీద ఇలా ఆయిల్ అయితే స్ప్రెడ్ చేసుకుంటున్నాను. మీకు గీ ఇష్టమైతే మీరు గీతో కూడా వేసుకోండి. చాలా టేస్టీగా ఉంటాయి గీతో కూడా. మా పిల్లలైతే మళ్ళీ ఇదే చేయమని అడుగుతున్నారు నన్ను. అయితే అంత టేస్టీగా ఉన్నాయి, అంత ఇష్టంగా తిన్నారు పిల్లలైతే. ఈ దోశలకి సొరకాయ చట్నీ లేకపోతే అల్లం చట్నీతో చాలా బాగుంటాయండి కాంబినేషన్ అయితే. మా పిల్లలైతే ఎక్కువ అల్లం చట్నీతోనే తిన్నారు మొత్తం అంతా కూడా. నేను సొరకాయ చట్నీ కూడా చేశాను సేమ్, కానీ అయినా కానీ వాళ్ళైతే ఈ జింజర్ చట్నీతోనే తిన్నారండి. చాలా ఇష్టంగా తిన్నారు.
మరి ఒకసారి మీరు కూడా ఇదే ప్రాసెస్లో ట్రై చేసి చూడండి. చూడండి ఎంత మెత్తగా వచ్చినాయో. మనం మినపప్పు వేయకపోయినా ఇలా సొరకాయ వేసుకోవడం వల్ల చాలా టేస్టీగా కూడా ఉంటాయి, చాలా మెత్తగా కూడా వస్తాయి. మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.